వక్ఫ్ సవరణ బిల్లు 2025ను పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి సంతకం చేశాక గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో చట్టరూపం దాల్చనుంది. వక్ఫ్ సవరణ బిల్లు అంశంపై తెరపై వచ్చినప్పటి నుంచి ఎన్నో చర్చలు, వాదోపవాదనలు చోటు చేసుకుంటున్నాయి. వక్ఫ్ను ఎలా అర్థం చేసుకోవాలి? వక్ఫ్ ధార్మికమైనదా, మతానికి అతీతమా? న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయి? వివరాలు చూద్దాం. భారతదేశంలో వక్ఫ్ వ్యవస్థను మతపరమైన విషయంగా చూస్తారు. కానీ వాస్తవానికి ఇది ప్రధానంగా ఆస్తి నిర్వహణ, పరిపాలన, పాలనకు సంబంధించింది. ముస్లిం సమాజ ప్రయోజనాల కోసం ముస్లింలు ఆస్తులను శాశ్వతంగా విరాళంగా ఇవ్వడం వక్ఫ్ అని చట్టం నిర్వచిస్తుంది. అయితే ఇది ఇక మతానికి సంబంధించిందిగా చూడకూడదని, ఇది స్థిర చరాస్తుల ఆస్తుల సక్రమ నిర్వహణ చేసే వ్యవస్థగా అర్థం చేసుకోవాలి. న్యాయస్థానాలు కూడా వక్ఫ్ బోర్డులు ఆస్తి నిర్వహణకు బాధ్యత వహించే చట్టబద్ధమైన సంస్థలని, మతపరమైన సంస్థలు కాదని తీర్పునిచ్చాయి. ఆ తీర్పులతో వక్ఫ్ ఆస్తి నిర్వహణ మతపరమైనదని, ధార్మికమైనది కాదని స్పష్టమవుతోంది. 1993లో వక్ఫ్ బోర్డు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థ మాత్రమేనని, ధార్మికమైనది కాదని సయ్యద్ ఫజల్ పూకోయ తంగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. హఫీజ్ మొహమ్మద్ జాఫర్ అహ్మద్ వర్సెస్ యూపీ సెంట్రల్ సున్నీ బోర్డ్ ఆఫ్ వక్ఫ్ కేసులో అలహాబాద్ హైకోర్టు 1965లో వక్ఫ్ సంరక్షకుడు వక్ఫ్ ఆస్తిని కలిగి ఉండరు, కానీ దాన్ని నిర్వహిస్తారని తీర్పునిచ్చింది. తిల్కాయిత్ శ్రీ గోవిందలాల్జీ మహారాజ్ వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు 1964లో ఆలయాస్తుల నిర్వహణ లౌకిక విధిని, వక్ఫ్ ఆస్తులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని తెలిపింది. ఇదిలా ఉండగా దేశంలో వక్ఫ్ ఆస్తులు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అలాగే నిర్వహణ లోపం, ఆక్రమణలు, పారదర్శకత లేకపోవడం వంటివి ఉన్నాయి. దీంతో కొత్తగా వక్ఫ్ సవరణ బిల్లు 2025ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ క్రమంలో వక్ఫ్ వ్యవస్థ ప్రధానంగా ఆస్తి నిర్వహణకు సంబంధించింది మాత్రమేనని, మతానికి సంబంధించింది కాదని న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.